హలో గైస్, వెల్కమ్ టు ఆర్వి ఎక్స్‌ప్లెయిన్స్. ఈ రోజు ఒక మంచి డ్రామా మీ ముందుకు తీసుకొచ్చాను. ఇద్దరు అన్నోన్ పర్సన్స్ మ్యారేజ్ బ్యూరో ద్వారా పెళ్లి చేసుకొని వాళ్ళిద్దరి మధ్య జరిగే ఒక రొమాంటిక్ లవ్ స్టోరీయే ఈ డ్రామా. చాలా బాగుండబోతుంది. సో ఎక్కడికి వెళ్లకుండా ఫుల్ వీడియో చూసేసి ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా డ్రామాలోకి వెళ్తే డ్రామా స్టార్టింగ్ లో మనకి హీరోయిన్ షావ్ ని చూపిస్తారు. ఆమె బ్లైండ్ డేట్ కి వచ్చి ఉంటుంది అనమాట. అండ్ అదే టైమ్ లో ఆ బ్లైండ్ డేట్ వెనుకున్న బ్యాక్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటంటే ఆమె స్టెప్ డాడ్ ఆమెను ఫోర్స్ గా తన ఓన్ సన్ తో మ్యారేజ్ ఫిక్స్ చేయాలని ట్రై చేస్తుంటాడు. కానీ ప్రెసెంట్ ఆ పర్సన్ జైల్లో ఉండుంటాడు. ఇంకొన్ని వీక్స్ లో అతను బయటికి రిలీజ్ అయిన వెంటనే వాళ్ళు అతనితో మ్యారేజ్ జరిపించేస్తారేమో అని భయంతో ఉంటుంది. ఇంకా ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ ఆమెకు ఒక స్టెప్ సిస్టర్ కూడా ఉంటుంది. ఆ అమ్మాయి షావ్ ని చాలా అసహించుకుంటుంది అనమాట. సో ఆబ్వియస్లీ షావ్ కి అలాంటి వెధవతో మ్యారేజ్ చేసుకోవాలనే ఇంట్రెస్ట్ అస్సలు ఉండదు. అతన్ని పెళ్లి చేసుకుని మళ్ళీ అదే హౌస్ లో ట్రాప్ అవ్వాలని కూడా ఆమెకు అస్సలు ఇష్టం ఉండదన్నమాట. అందుకే ఇక్కడ ఆమె ఒక మ్యారేజ్ బ్యూరో దగ్గర హెల్ప్ అడుగుతుంది. అట్లీస్ట్ ఒక ప్రాపర్ బ్లైండ్ డేట్ అరేంజ్ చేసి వెంటనే మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకునేలా చేయమని రిక్వెస్ట్ చేస్తుందన్నమాట. సో దట్ ఆమెకు తన స్టెప్ బ్రదర్ తో మ్యారేజ్ అవ్వకుండా తప్పించుకోవచ్చని. అందుకే ఇప్పుడు ఈ బ్లైండ్ డేట్ కి వచ్చుంటుంది. ఇదనమాట దీని బ్యాక్ స్టోరీ. ఇక్కడ ఆమె మీట్ అవుతుంది ఎవరినో కాదు, మన హీరో అయిన లూని. లూ తన్ని తాను పరిచయం చేసుకుంటూ ఇంకా కొన్ని విషయాలు చెప్తాడు. ఫ్యూ మంత్స్ బ్యాక్ నాకు యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ లో నా స్పైనల్ కార్డ్ చాలా దారుణంగా ఇంజూర్ అయింది. ఫ్యూచర్ లో రికవర్ అవ్వడానికి ఛాన్సెస్ కూడా చాలా లో అని కూడా ఓపెన్లీ చెప్పేస్తాడు. అది విన్న షావ్ చాలా కామ్ గా రియాక్ట్ అవుతుంది. పర్లేదు, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. యాక్సిడెంట్స్ అనేవి లైఫ్ లో పార్ట్ మాత్రమే. ఇది కూడా జస్ట్ ఒక ఫేజ్. మనం అన్ని కలిసి మూవ్ ఆన్ అవ్వచ్చు అని చెప్తుంది. అది విని లు కొంచెం స్లైట్లీ ఇంప్రెస్ అవుతాడనమాట ఆమెను చూసి. కానీ వెంటనే ప్రాక్టికల్ గా చెప్తాడు. ప్రతి గర్ల్ కి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, నీకు కూడా ఉండొచ్చు. సో ముందే క్లియర్ గా చెప్తున్నాను, నేను ఒక నార్మల్ ఎంప్లాయ్ మాత్రమే. నా శాలరీ కూడా చాలా తక్కువగా 20,000 మాత్రమే నేను సంపాదిస్తాను అని చెప్పగానే షావ్ వెంటనే రిప్లై ఇస్తుంది. అందులో టెన్షన్ పడాల్సిన అవసరం ఏముంది, నేను కూడా ట్యూషన్స్ అండ్ లెక్చర్స్ తీసుకుని డబ్బులు సంపాదిస్తాను. మన ఇద్దరికి ఎలాగో ఒకలాగా మేనేజ్ అవుతుంది. పైగా నా మీద నేనే డిపెండ్ అవుతాను, మీ మీద అస్సలు కాదు. మీరు వర్రీ అవ్వాల్సిన పని లేదు అని చెప్పగానే లూ అంటాడు, నేను ఉండే హౌస్ కూడా రెంటెడ్ హౌస్, ఓన్ హౌస్ కూడా కాదు. అనగానే షావ్ కొంచెం నర్వస్ గా అడుగుతుంది, అంటే నేను కూడా రెంట్ షేర్ చేయాలా? అంటే లూ వెంటనే ఆహా అలా ఏం అవసరం లేదు, రెంట్ అంత కాస్ట్లీ ఏం కాదులే, నేను మేనేజ్ చేస్తాను అని చెప్తాడు. అది విని షావ్ లోపల అనుకుంటుంది, వావ్ నా ఫ్యూచర్ హస్బెండ్ ఎంత హంబుల్ గా ఉన్నాడు అని పరిచయమైన 5 నిమిషాలకి అతన్ని పొగిడేస్తూ అడుగుతుంది, అంటే ఇక మనం డీల్ ఫిక్సా అని పెళ్లి చేసుకోవడానికి కన్ఫర్మేషన్ అడుగుతుంది. సో ఇద్దరు అక్కడ డీల్ కన్ఫర్మ్ చేసేసుకుంటారు, అంటే మ్యారేజ్ కి. పాపం షావ్ ఎక్సైట్మెంట్ తో హ్యాండ్ షేక్ ఇవ్వడానికి హ్యాండ్ ముందుకు పెడుతుంది. కానీ లూ ఎటువంటి రియాక్షన్ ఇవ్వకపోవడంతో ఆక్వర్డ్ అయి వెంటనే హ్యాండ్ వెనక్కి తీసేసుకుంటుంది. అప్పుడే లూ అంటాడు, సరే మనం ఒక 2 డేస్ తర్వాత మ్యారేజ్ బ్యూరోకి వెళ్లి ఫార్మాలిటీస్ కంప్లీట్ చేద్దాం. అనగానే షావ్ కొంచెం డల్ అవుతుంది. అయ్యో ఇవాళ చేసుకోవాలనుకున్నానే, రేపు సాటర్డే తర్వాత సండే, అంటే ఇంకా 2 డేస్ వెయిట్ చేయాలి అని చెప్తుంది. అది విన్న లూకి తన గ్రాండ్ మా గుర్తొస్తుంది. ఎలా తన ఆఫీస్ కి కంటిన్యూస్లీ గర్ల్స్ ని పంపిస్తూ అతను ఎవరో ఒకరిని లైక్ చేసి మ్యారేజ్ చేసుకోవాలని ఫోర్స్ చేస్తుందో అది గుర్తు చేస్తుంది. యాక్చువల్ గా లూ ఫ్యామిలీ వారసుడు అనమాట. కానీ ఆ డీటెయిల్స్ అన్ని ఏమీ చెప్పకుండా ఒక కామన్ లాగా తన ముందు పరిచయం అవుతాడు. ఇంకా అసిస్టెంట్ కూడా వార్న్ చేస్తాడు, మిస్టర్ లూ మీరు త్వరగా పెళ్లి చేసుకోకపోతే గ్రాండ్ మా కంపెనీని ఇంకెవరికో డొనేట్ చేస్తారు అని చెప్పగానే మనోడు కూడా హా సరే అని చెప్తాడు. సో ఆ రీజన్ తోనే లూ మ్యారేజ్ చేసుకోవడానికి ఇమ్మీడియట్ గా ఒప్పుకుంటాడనమాట. సో ప్రెజెంట్ కి వస్తే లూ ఆమె నెర్వస్నెస్ ని చూసి అతని సిచ్యువేషన్ ని కూడా అర్థం చేసుకుని, అయితే ఇక మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, మనం ఈ రోజే వెళ్లి పెళ్లి చేసేసుకుందాం, ఇప్పుడే వెళ్లి సర్టిఫికేట్ తీసుకుందాం, డిలే చేస్తే ప్రాబ్లమ్స్ పెరిగిపోతాయి అని చెప్తాడు. అంతే, వాళ్ళు వెంటనే మ్యారేజ్ సర్టిఫికేట్ తీసేసుకుంటారు. షావ్ కి లిటరలీ నమ్మడం అస్సలు అవ్వట్లేదు, ఇంత త్వరగా నా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయాయా అని. కానీ ఆమెకి మనసులో ఒక టైప్ ఆఫ్ భయం ఉంటుంది, నా ఫ్యామిలీ ఉన్నంత వరకు ప్రాబ్లమ్స్ అంత ఈజీగా ఎండ్ అవ్వవు అని. ఎందుకంటే ఆమె ఫ్యామిలీ అంత డేంజరస్ ఫ్యామిలీ అన్నమాట. అప్పుడే ఇద్దరికి సేమ్ టైమ్ లో కాల్స్ వస్తాయి. లూకేమో ఆఫీస్ నుంచి, షావ్ కేమో ట్యూషన్ క్లాస్ నుంచి. లూ తన హౌస్ కి షావ్ కి ఇస్తాడు, నువ్వు అక్కడికి షిఫ్ట్ అవ్వచ్చు అని చెప్తాడు. ఇద్దరు నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకుని అక్కడ నుంచి వెళ్లిపోతారు. కొంతసేపటికి క్లాస్ అయిపోయిన తర్వాత షావ్ కి ఒక అన్నోన్ నెంబర్ నుంచి టెక్స్ట్ వస్తుందన్నమాట, మీకు హౌస్ ఎలా అనిపించింది అని. అది చూసి షావ్ ఏదో ఏజెంట్ కి నా నెంబర్ వెళ్లిపోయింది అనుకుంటా అని వెంటనే ఆ నెంబర్ ని బ్లాక్ చేసేస్తుంది. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే ఆ నెంబర్ మన హీరో గారిది. ఆమె బ్లాక్ చేసేసరికి మనోడు టెన్షన్ తో, ఏంటి ఈమె నన్ను బ్లాక్ చేసింది, ఫస్ట్ మీటింగ్ లోనే బ్లాక్ చేసిందా, లైక్ సీరియస్లీ అని అనుకుంటాడు. ఆమెతో ఎలా కాంటాక్ట్ అవ్వాలో, ఇంకో నెంబర్ ఏమన్నా ఉందేమో అని తెలుసుకోవడం కోసం ఇమ్మీడియట్లీ మ్యారేజ్ బ్యూరోకి కాల్ చేసి ఆంటీ వాంగ్ ని అడుగుతాడు,
మీరు అరేంజ్ చేసిన షావ్ నెంబర్ ఇవ్వగలరా అని. నెంబర్ తీసుకొని కాల్ చేస్తే అదే నెంబర్. కానీ ఆల్రెడీ అన్ని చోట్ల నుంచి బ్లాక్ అయ్యి ఉంటుంది కదా! అది చూసి అసిస్టెంట్ కి ఫుల్ కామెడీగా అనిపిస్తుంది. బాస్ కి ఫస్ట్ డే లోనే బ్లాక్ చేసిందంటే ఏదో ఫిషీగా ఉంది. కొంపదీసి ఇదంతా పెద్ద స్కామా ఏంటి అని లోపల లోపలే నవ్వుకుంటాడు. మనోడు ఇక్కడ కొంచెం టెన్షన్ పడుతుంది. కొంచెం సేపటికి ఆంటీ వాంగ్ నుంచి షావ్ కి కాల్ వస్తుంది. నువ్వు పెళ్లి చేసుకున్నావు, బట్ ఫస్ట్ డే రోజు నీ హస్బెండ్ ని బ్లాక్ చేసావా? నాకు తెలుసు హస్బెండ్స్ చాలా స్ట్రెస్ ఇస్తారు. కొన్నిసార్లు వాళ్ళతో గొడవ పడాలనిపిస్తుంది. కానీ పెళ్లి జరిగిన ఫస్ట్ డే నుంచే ఎవరైనా గొడవ పడతారా అనగానే షావ్ కి ఏం అర్థం కాదు. మీరేం మాట్లాడుతున్నారు అని అడిగితే నువ్వు అసలు మిస్టర్ లూ నెంబర్ ఎందుకు బ్లాక్ చేసావు అని అడుగుతుంది. ఇక షావ్ కి వెంటనే ఆ నెంబర్ ని అన్బ్లాక్ చేసి లూకి కాల్ చేస్తుంది. తనేదో మిస్అండర్స్టాండింగ్ చేసుకుందని, నువ్వెవరో ఏజెంట్ అనుకున్నాను అందుకే బ్లాక్ చేశాను అని జరిగిన విషయం చెప్తుంది. లూ చాలా కూల్ అండ్ అండర్స్టాండింగ్ గా పర్లేదులే ఏదో పొరపాటు జరిగింది, కావాలంటే నేను వచ్చి నిన్ను పిక్ చేసుకుంటాను అని ఆఫర్ ఇస్తాడు. షావ్ వద్దని చెప్పి ఇంకా ఇంటికి వెళ్ళలేదు, ప్యాకింగ్ చేసుకోవాలి, చాలా రాత్రి అయిపోయింది కదా రేపే వస్తాను అని చెప్తుంది. ఇంటికి వెళ్ళాక అక్కడ తన అంకుల్ కనిపిస్తాడు. ఆయన ఒక పెద్ద ఆర్డర్ ఇస్తారు. జైలు నుంచి వచ్చేసాడు, వెళ్ళి ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకురా అని చెప్పగానే షావ్ షాక్ అవుతుంది. నేను ఆల్రెడీ మ్యారేజ్ చేసుకున్నాను అని చెప్పగానే ఆ మాట విన్న వాళ్ళెవ్వరూ నమ్మరు. పక్కనే మాయ కూడా ఉంటుంది. ఆమె ప్రెగ్నెంట్. అంకుల్ కోపంగా అర్ధరాత్రి పూట పిచ్చివాగుడు ఆపి రేపొద్దున మ్యారేజ్ బ్యూరోకి వెళ్ళండి అని అంటారు. షావ్ అంటుంది, కావాలంటే నా దగ్గర మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా ఉంది చూడండి అనగానే మాయ వెటకారంగా, ఈ కాలంలో ఫేక్ సర్టిఫికేట్స్ తయారు చేయడం ఎంత ఈజీనో తెలీదా అని అంటుంది. అంకుల్ కి ఆమె మీద ఇంకా కోపం వస్తుంది. నువ్వు నన్నే బురిడి కొట్టించాలని చూస్తున్నావా, ఫేక్ సర్టిఫికేట్ చూపిస్తావా అని సీరియస్ అవుతాడు. షావ్ మాత్రం స్ట్రాంగ్ గా నేను పెళ్లి చేసుకోను అని చెప్పి రూమ్ లోకి వెళ్తుంది. వాళ్ళ అమ్మ అంకుల్ నాపుతూ ఆమెను మరీ ఫోర్స్ చేయకండి అని చెప్తుంది. మాయ అంటుంది అప్పుడు, ఎందుకు అర్థం చేసుకోవట్లేదు ఆమె పెళ్లి చేసుకుంటేనే మనకు కావలసినవన్నీ దక్కుతాయి అని చెప్పగానే వాళ్ళ అమ్మకి తెలుసు షావ్ ఎంత మొండిదో అని. సో అంటుంది, ఎక్కువ ఫోర్స్ చేస్తే ఏదో ఒక గొడవ చేస్తుంది, రేపు ఉదయం నేను మాట్లాడతాను అని. అంకుల్ వార్నింగ్ ఇస్తాడు, ఆమెకి చెప్పు నాతో గట్టిగా మాట్లాడొద్దని, నెక్స్ట్ టైం నా కోపం చూడాల్సి వస్తుంది అని ఓవర్ యాక్షన్ చేస్తూ డైలాగులు కొడుతుంటాడు. షావ్ లోపలికి వెళ్లి డోర్ లాక్ చేస్తుంది. వాళ్ళ అమ్మ బయట నుండి డోర్ తెరవమని అరుస్తున్నా కూడా షావ్ అస్సలు వినిపించుకోదు. ఆమె లోపల లగేజ్ సదురుకుంటూ లూకి టెన్షన్ తో కాల్ చేస్తుంది. అతను స్నానం చేసి వచ్చి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. మిస్టర్ లూ ప్లీజ్ నా ఇంటి దగ్గరకు వచ్చి నన్ను పిక్ చేసుకుంటారా అని రిక్వెస్ట్ చేస్తుంటే లూ షాక్ అయ్యి ఇప్పుడా అని అడిగితే, అవును ఇప్పుడే ప్లీజ్, నా దగ్గర టైం లేదు, పైగా నాకు రేపు క్లాసెస్ ఉన్నాయి, ప్లీజ్ కొంచెం వచ్చి పిక్ చేసుకుంటారా అని రిక్వెస్ట్ చేస్తుంటే అతను, రేపు కాకపోతే ఎల్లుండి వచ్చి పిక్ చేసుకుంటాలే, ప్రాబ్లం ఏం లేదు అని అంటాడు. ఆమె టెన్షన్ తో, మిస్టర్ లూ ప్లీజ్ ఈ రోజే నేను మీతో పాటు మీ ఇంటికి మూవ్ అవ్వచ్చా, మీకేమన్నా ఇన్కన్వీనియంట్ గా ఉందా అని అడుగుతుంది. దానికి లూ, ఇన్కన్వీనియన్స్ గురించి కాదు, బట్ ఇది చాలా లేట్ కదా, సరేలే అడ్రస్ పంపించు నేను వస్తాను అని చెప్పగానే హీరోయిన్ హ్యాపీగా ఫోన్ పెట్టేస్తుంది. ఇంకో పక్క వాళ్ళ స్టెప్ డాడ్ డోర్ దగ్గర ఒకటే కొడుతుంటారు, వస్తావా రావా బయటికి అని అరుస్తూనే ఉంటాడు. ఆయన అరుపులకి ఆమె భయపడి వెంటనే లూకి మెసేజ్ చేస్తుంది, మిస్టర్ లూ నాకు ఒక హెల్ప్ చేస్తారా, మీరు వచ్చేటప్పుడు మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ ని కూడా తోడుగా తీసుకొస్తారా అని అడగగానే కొద్దిసేపటికి లూ మెసేజ్ చేస్తాడు. అప్పుడే డోర్ బెల్ మోగుతుంది. వాళ్ళ ఇంట్లో ఉన్న చిన్న పాప డోర్ తీయడానికి వెళ్తుంది. లూ లోపలికి వచ్చి షావ్ గురించి అడుగుతాడు. ఆ అంకుల్ కోపంతో ఊగిపోతూ, ఇక్కడ షావ్ అని ఎవరు లేరు వెళ్ళిపో అని డోర్ వేయబోతాడు. కానీ లూ వదలడు. అదే టైం కి షావ్ లగేజ్ తో రెడీగా బయటికి వస్తుంది. అంకుల్ మళ్ళీ అడ్డుపడితే లూ తన బాడీ గార్డ్స్ ని పంపించి అంకుల్ ని పక్కకు జరిపిస్తాడు. వాళ్ళమ్మ కంగారుగా ఏంటి ఇదంతా అని అడుగుతాడు. లూ చాలా హుందాగా షావ్ చేయి పట్టుకొని, హలో ఆంటీ నా పేరు లూ, నేను అండ్ షావ్ మ్యారేజ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పటి నుంచి మిమ్మల్ని మమ్మీ అని పిలవాలి కదా అని ఒకే ఒక్క మాటతో బాంబ్ పేలుస్తాడు. అందరూ షాక్. అప్పుడు అంకుల్ అంటాడు, అంటే ఆ సర్టిఫికెట్ ఫేక్ కాదా అనగానే షావ్ అంటుంది, నేనెప్పుడు ఫేక్ అని చెప్పలేదే, నా పెళ్లి అయిపోయింది, ఆ సర్టిఫికెట్ మీద స్టాంప్ అండ్ సిగ్నేచర్స్ అన్ని ఉన్నాయి, అంతా లీగల్ అని కౌంటర్ ఇవ్వగానే వాళ్ళందరూ షాక్ లో ఉంటారు. అలా షాక్ లో ఉన్నప్పుడే షావ్ అక్కడ నుంచి బయలుదేరుతుంది. వాళ్ళందరికీ ఒక యాటిట్యూడ్ లుక్ ఇచ్చి తన మమ్మీతో మళ్ళీ కలుద్దాం మమ్మీ అని ప్రామిస్ చేస్తుంది. వాళ్ళంతా వెళ్లిపోతుంటే మాయా వాళ్ళ మీద కుక్క మొరిగినట్టు మొరుగుతుంది. నువ్వంత హ్యాండ్సమ్ గా ఉంటే ఏం పీకింది లేదులే, నీ దగ్గర డబ్బులు కూడా ఉండాలి, హ్యాండ్సమ్నెస్ తో కడుపు నిండదు కదా అని వెటకారంగా అంటుంది. వాళ్ళు వెళ్లిపోయాక స్టెప్ డాడ్ వాళ్ళ అమ్మ వైపు సీరియస్ గా చూస్తాడు. ఆమె భయపడి తలదించుకుంటుంది. ఇంకో పక్క లూ కార్ లో ఉన్నప్పుడు షావ్ కి వాటర్ ఇస్తూ, నువ్వు సడన్ గా పెళ్లి చేసుకోవడం వల్ల మీ ఫ్యామిలీ భయపడిందా అనగానే తనేం మాట్లాడకపోయేసరికి, వాళ్ళకి కొంచెం టైం ఇవ్వు, నెక్స్ట్ వీక్ కావాలంటే అందరి దగ్గరికి వెళ్ళి సారీ చెప్తామా అని అనగానే షావ్ వెంటనే, అస్సలొద్దు, అక్కడికి మళ్ళీ వెళ్లాల్సిన అవసరం లేదు, వాళ్ళంతా చాలా బిజీగా ఉంటారు అని చెప్తూ, అయినా నువ్వు వీళ్ళందరినీ ఎక్కడి నుంచి తీసుకొచ్చావు, వాళ్ళేంటి అలా సూటు బూటు వేసుకొని ఉన్నారు అని అడిగితే లూ అంటాడు, నువ్వే కదా ఫ్రెండ్స్ ని తీసుకురమ్మన్నావు, అందుకే సెక్యూరిటీ కంపెనీకి కాల్ చేసి హెల్ప్ అడిగాను, వాళ్ళు వెంటనే వచ్చారు అనగానే ఆమె హ్యాపీ అయిపోయి ఒక చిన్న స్మైల్ ఇచ్చి థ్యాంక్ యూ అంటుంది. మనోడు ఆమె స్మైల్ చూసి కొంచెం నెర్వస్ గా ఫీల్ అవుతూ, సరే
ఇంటికెళ్దాం పదా అని ఇంటికి తీసుకొస్తాడు. ఇంటికి వచ్చాక షావ్ నువ్వు హాయిగా బెడ్రూమ్ లో పడుకో, నేను సోఫాలో పడుకుంటాను అంటే లు అస్సలొద్దు, సారీ నేను ఒంటరిగా ఉంటాను, అందుకే ఎక్స్ట్రా ఫర్నిచర్ ఏం లేదు, నువ్వు హాయిగా బెడ్రూమ్ లో పడుకో, నేనే సోఫాలో అడ్జస్ట్ అవుతాను, రేపు మార్నింగే వెళ్ళి ఫర్నిచర్ షాపింగ్ చేద్దాంలే అని గుడ్ నైట్ చెప్పి లివింగ్ రూమ్ కి వెళ్తాడు. నెక్స్ట్ డే మార్నింగే షావ్ టైం చూడగానే షాక్ అయి పరిగెత్తబోతుంది. కానీ అప్పుడే గుర్తొస్తుంది, అయ్యో నేను ఇప్పుడు నా పాత ఇంట్లో లేను కదా, లూ ఇంట్లో ఉన్నాను, వాళ్ళ కోసం పొద్దున్నే లేసి బ్రేక్ఫాస్ట్ చేసే వంటలు గొడవలు ఏమీ లేవు అని హ్యాపీగా ఊపిరి పీల్చుకుంటుంది. బయటికి రాగానే లూ హాఫ్ నేకెడ్ ఉంటాడు, అంటే అతని షర్ట్ ఓపెన్ ఉంటుంది. అతని 8 ప్యాక్స్ యాబ్స్ ని చూసి మన హీరోయిన్ గారు కళ్ళు తిప్పుకోలేకపోతుంది. ఫుల్ కన్ఫ్యూజన్, బటర్ఫ్లైస్ అన్ని వస్తాయి. అతను లోపలికి వెళ్తున్నప్పుడు అతన్ని చూస్తూ మనసులో అనుకుంటుంది, ఏమో అనుకున్నాను ఈయన బాడీ బానే ఉందే అని. లూ బెడ్రూమ్ లోకి వెళ్ళాక ఆ బెడ్ మీద ఉన్న ఇన్నర్ వేర్ ని చూసి కొంచెం నెర్వస్ ఫీల్ అయ్యి కళ్ళు తిప్పుకుంటాడు. ఆ తర్వాత ఇద్దరు బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నప్పుడు లూ నీకేం ఇష్టమో తెలీదు, పైగా కిచెన్ లో ఏమీ లేదు, అందుకే సింపుల్ గా చేశాను అంటాడు. షావ్ పర్లేదు, నేను ఫుడ్ విషయంలో అంత సెలెక్టివ్ ఏం కాదు అంటుంది. షావ్ తింటుంటే ఆమె లిప్స్ కి ఏదో అంటుకుంటుందన్నమాట. అది చూసిన మనోడు వెంటనే టిష్యూ తీసుకొని డైరెక్ట్ గా ఆమె మూతి తుడ్చడానికి వెళ్ళిపోతాడు. ఆ మూమెంట్ లో ఇద్దరి కళ్ళు కళ్ళు ప్లస్ అవుతాయి, కానీ వెంటనే ఆక్వర్డ్ ఫీల్ అయిపోయి వెనక్కి జరుగుతారు. ఆ తర్వాత ఇద్దరు ఫర్నిచర్ కొనడానికి షాప్ కి వస్తారు. షాపింగ్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క ఫర్నిచర్ కాస్ట్ చూసి షావ్ కి దిమ్మ తిరుగుతుంది. ఇంతలో మాయ అక్కడికి వచ్చి షావ్ ని చూస్తుంది. స్టాఫ్ ఏమో ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ చూపిస్తుంటే షావ్ తన బడ్జెట్ చెప్తుంది. ఆ బడ్జెట్ లోనే కొన్ని ఐటమ్స్ ఫైనల్ చేస్తుంది. కొద్దిసేపటికి లూ అక్కడికి వచ్చి షావ్ సెలెక్ట్ చేసినవి చూసి అంటాడు, ఈ బెడ్ చూడ్డానికి చాలా పెద్దగా ఉంది, పైగా అగ్లీగా ఉంది, మన ఇంట్లో స్పేస్ కూడా సరిపోదు, అసలు మ్యాచింగే లేదు, బెడ్రూమ్ ఏమవుతుందో ఏమో అంటే షావ్ నవ్వుతూ ఏం పర్లేదులేండి, బెడ్ ని చూడ్డానికి కాదు నిద్రపోవడానికి వాడతాము, పైగా నేను లైట్స్ ఆఫ్ చేసే నిద్రపోతాను, సో ఏదెలా ఉన్నా నాకు అనవసరం అంటే ఆమె పొదుపు చూసి లూ షాక్ అవుతాడు. ఇంతలో మాయ ఎంట్రీ ఇచ్చి, ఏంటి షావ్ షాపింగ్ చేయడానికా లేక నీ భర్తను దోచుకోవడానికి వచ్చావా అని డిగ్రేడ్ చేస్తుంటే షావ్ నీకిక్కడ ఏం పని లేదు, వెళ్ళిపోతే మంచిది అంటుంది. మాయ ఆకుండా నీకు చిన్న చిన్న పార్ట్ టైం జాబ్స్ తప్ప వేరే ఏం తెలీదు, ఏదో కొంచెం డబ్బులున్నాయని వీటిని పట్టుకున్నావా అని షావ్ ఇన్సర్ట్ చేసేలా లూక్ చెప్తుంది. లూ వెంటనే సీరియస్ అయ్యి, చూడు మాయా, నీలాంటి వాళ్ళను నా వేళ్ల మీద చాలా మందిని చూశాను, మీలాంటి వాళ్ళకి తలకు మించిన కష్టాలు కడుపు మంటలు ఎక్కువగా ఉంటాయి, అందుకే వేరే వాళ్ళ లైఫ్ చూసి కుళ్ళుతో ఇలా మాట్లాడుతుంటారు, నెక్స్ట్ టైం నా వైఫ్ గురించి నోరు జారితే మామూలుగా ఉండదు అని గట్టిగా ఇచ్చి పడేస్తాడు. ఆ స్టోర్ మేనేజర్ మన లూని చూడగానే షాక్ అవుతాడు. స్లో మోషన్ లో మిస్టర్ లూ అని పలకడం స్టార్ట్ చేస్తాడు. అంతేకాదు అక్కడ ఉన్న స్టాఫ్ అందరు కలిసి ఒక బోర్డ్ పట్టుకొని వెల్కమ్ మిస్టర్ లూ అని అరుస్తారు. షావ్ కన్ఫ్యూజ్ అయిపోయి వీళ్ళందరూ నిన్ను మిస్టర్ లూ అని ఎందుకు అంటున్నారు అని అడుగుతుంది. ఇంతలో అసిస్టెంట్ పరిగెత్తుకుంటూ వచ్చి, లూ నువ్విక్కడ ఏం చేస్తున్నావు, మిస్టర్ లూ ఎప్పటి నుంచో నిన్ను వెతుకుతున్నారు అని చెప్పి వెంటనే కవర్ చేస్తూ, సారీ సార్, మాకు మిస్టర్ లూ కి మీ పేరు సేమ్ ఉండడంతో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం, పైగా మీరిద్దరూ ఒకేలా ఉన్నట్టున్నారు అని అబద్ధం చెప్తాడు. అది విన్న లూ మనసులో వీళ్ళు నా అసలు రూపం బయట పెట్టేలా ఉన్నారు, రే నన్ను బ్రతకనివ్వండిరా అని అనుకుంటాడు. షావ్ ఏమో లూన్ అక్కడి నుంచి తీసుకెళ్లాలని చాలా ట్రై చేస్తుంది, కానీ మాయా మాత్రం వదలదు. అప్పటికే మాయా కూడా షాక్ లో ఉంటుంది, ఇతను అసలు మిస్టర్ లూ ఎలా అవుతాడు అని. షావ్ సరేలే కానీ ముందు నీ కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి ఎవరో కనిపెట్టి పెళ్లి చేసుకో అని ఒక పని చేసి లూని అక్కడి నుంచి లాక్కెళ్తుంది. ఆ తర్వాత షావ్ ఫర్నిచర్ కోసం లూకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తుంది. దానికి లూ మనం హస్బెండ్ అండ్ వైఫ్ కదా, మన మధ్య ఇలాంటివి ఉండకూడదు అని అంటున్నప్పుడే షావ్ కి అర్జెంట్ కాల్ వస్తుంది. లెక్చర్స్ టైమింగ్ మారిందని తను వెళ్లాల్సి వస్తుందన్నమాట. ప్లీజ్ ఫర్నిచర్ డెలివరీ అయ్యాక చూసుకో, నేను ఇప్పుడే వెళ్ళాలి అని చెప్పి లూ మాట కూడా వినకుండా పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అసిస్టెంట్ రాగానే లూ ఆర్డర్ వేస్తాడు, ఇందాక కొన్న ఫర్నిచర్ మన ఇంటికి రాకూడదు, మార్కెట్ లోనే బెస్ట్ ఫర్నిచర్ ఫ్యాక్టరీకి వెళ్ళు, అచ్చం డిజైన్ అలాగే ఉండాలి కానీ క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండాలి, ఏ మాత్రం తేడా రాకూడదు అనగానే అసిస్టెంట్ సరే బాస్ అని అంటే లూ ఒక లుక్ ఇస్తాడు. అసిస్టెంట్ సారీ బాస్, అలవాట్లేక బాస్ అన్నాను అని సరి చేసుకుంటాడు. ఆ తర్వాత అసిస్టెంట్ గ్రాండ్ మా కాల్ చేశారు, ఆరోగ్యం బాలేదని చెప్తున్నారు, మీరు వెళ్ళాలి అంటాడు. లూ అక్కడికి వెళ్తాడు. గ్రాండ్ మా జబ్బు పడ్డట్టు తెగ యాక్టింగ్ చేస్తుంది. అది చూసి లూకి అర్థమయ్యి, చాలు గ్రాండ్ మా, నేను పెళ్లి చేసుకున్నాను, తను పనిలో బిజీగా ఉంది, ఫ్రీ అవ్వగానే మీ దగ్గరికి తీసుకొస్తానులే అనగానే గ్రాండ్ మాకి రోగం వెంటనే నయం అయిపోతుంది. ఒరేయ్ నిజమా, అసిస్టెంట్ చెప్పినప్పుడు అబద్ధం అనుకున్నా, ఇప్పుడు నీ నోటితో విన్నాక నా గుండె హాయిగా ఉంది అని చెప్పగానే లూ అప్పుడే, మీ ఆరోగ్యం సెట్ అయిపోయిందా, ఇంతసేపు మూలన పడ్డారు ఇప్పుడు సెట్ అయిపోయిందా అంటాడు. నేను బాగోకపోవడమేంట్రా, నేను తొందరలోనే నా
గ్రేట్ గ్రాండ్ చైల్డ్ ని చూడబోతున్నాను. అప్పుడు కదా నాకు స్వర్గం కనిపించేది అంటుంది. దానికిలు మీరు ఇవన్నీ నాతో అన్నారు కానీ నా వైఫ్ ముందు అనకండి. తను ప్రెషర్ ఫీల్ అవుతుంది అని వార్నింగ్ ఇస్తాడు. ఇంకో పక్క షావ్ ఇంటికొచ్చి తన బెడ్రూమ్ ని చూస్తుంది. తను ఆర్డర్ చేసినవి అవి కాదని కొంచెం డౌట్ వస్తుంది. ఎందుకంటే తను తక్కువ బడ్జెట్ లో ఆర్డర్ చేసింది కదా, కానీ ఇక్కడ హై క్వాలిటీ ఉన్నాయేంటి అని కిందికెళ్ళి అడుగుతుంది. దానికిలు అవి డిఫెక్టివ్ పీసెస్ అందుకే మార్పించాను, ఎక్స్చేంజ్ లో ఇవి వచ్చాయి అని కవర్ చేస్తాడు. షావ్ ఏమో సారీ, నా వల్ల నీకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, నేను డబ్బులు కట్టేస్తాను అంటే లు ఓయ్ ఓయ్ పీస్ఫుల్ గా ఉండు, నేను నీ హస్బెండ్ ని, ఖర్చులు చూడడం నాది కూడా బాధ్యతే. అతను ఆమె చేయి పట్టుకొని వెంటనే పక్కన కూర్చోబెట్టుకొని మరి నన్నేదో పరాయోర్లాగా చూడకు, పైగా ప్రతి ఖర్చులకి షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు, కొన్ని నా రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి అని చెప్పగానే షావ్ సరే అంటుంది. ఆ రాత్రిలు షార్ తీసుకొని బయటకు రాగానే షావ్ డోర్ దగ్గర కనిపిస్తుంది. లూ బాడీ చూసి షావ్ షాక్ అవుతుంది. వెంటనే మనోడు కవర్ చేసుకుంటాడు. అప్పుడు షావ్ కొంచెం నర్వస్ ఫీల్ అవుతూ హెయిర్ డ్రైయర్ అడగడానికి వచ్చాను, మీ దగ్గర ఉందా అని అంటే లోపల ఉంది, వెళ్ళి వెతుక్కో అంటాడు. షావ్ హెయిర్ డ్రైయర్ తీసుకొని ఎక్కడ అతను ఎదురు పడితే మళ్ళీ ఆక్వర్డ్ ఫీల్ అవ్వాల్సి వస్తుందని చెప్పేసి పరిగెత్తుకుంటూ బయటకు వస్తుంది. కానీ ఎదురుగా మనోడు ఉంటాడు. అతన్ని చూసుకోకుండా దెబ్బ గుద్దుకుంటుంది. అంతే, మళ్ళీ కొంచెం ఆక్వర్డ్ అయిపోయి నేను ఈ హెయిర్ డ్రైయర్ యూజ్ చేసుకుని మళ్ళీ తీసుకొచ్చి ఇస్తాను అని పారిపోతుంది. మనోడు నెర్వస్ తో వాటర్ తాగుతాడు. ఆమెమో రూమ్ లోకి వెళ్ళాక కూడా తన చేతిలో ఉన్న హెయిర్ డ్రైయర్ గురించి ఆలోచించకుండా లూ బాడీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. నాకు పిచ్చి పట్టింది, అతని ఫిజిక్ చాలా అమేజింగ్ గా ఉంది, వద్దు ఇలాంటి ఆలోచనలు నా దగ్గరికి రాకూడదు అని తన తలను కొట్టుకుంటుంది. నెక్స్ట్ డే షావ్ కి ఇంటి నుండి కాల్ వస్తుంది. షావ్ ఇంటికి వెళ్లేసరికి అక్కడ వాళ్ళ అమ్మ ఏడుస్తూ గట్టిగా అరుస్తుంది. ఇంట్లో సామాన్లన్నీ అటు ఇటు పడి చిందరవందరగా ఉంటాయి. ఆ పరిస్థితిని చూస్తేనే షావ్ కి అర్థమైపోతుంది వాళ్ళ స్టెప్ డాడ్ తన అమ్మ మీద చేయి చేసుకున్నాడని. షావ్ తన అమ్మని అడుగుతుంది, అమ్మ ఎందుకు ఇలా, ఆమెని కిండర్ గార్డెన్ లో జాయిన్ చేపించి మనం ఇక్కడ నుంచి వెళ్లిపోతే మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి అని చెప్పగానే వాళ్ళ అమ్మ కన్నీళ్లు తుడుచుకుంటూ అంటుంది, అంత ఈజీ అయితే మనం ఎప్పుడో చేసి ఉండేవాళ్ళం కదా, మీ అంకుల్ ఏం చెప్పాడో తెలుసా, నువ్వు పెళ్లి చేసుకోనందుకు వాళ్ళకి 6 lakhs రూపీస్ కట్టాలంట, ఆ డబ్బులు నీ పెళ్లి వల్ల వస్తాయని ఆశపడ్డారు, ఇప్పుడు పెళ్లి లేదు కాబట్టి ఆ డబ్బు అప్పుగా కట్టాలట, లేకపోతే మమ్మల్ని ఇల్లు ఖాళీ చేయించి బయటికి గెంటేస్తారట, ఆ తర్వాత పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో అని ఏడుస్తూ చెప్తుంటే షావ్ ధైర్యంగా అంటుంది, ఏం పర్లేదమ్మా, నేను ఏదో ఒక దారి వెతుకుతాను, నువ్వు ఫీల్ అవ్వకు అని. ఆ తర్వాత సీన్ లో లూ ఇంటికి వస్తూ ఉంటాడు. షావ్ ఏదో చదువుకుంటూనే టేబుల్ మీద తల పెట్టుకుని పడుకోవడం అతను చూస్తాడు. మెల్లిగా ఆమె నడుము పట్టుకొని ఆమెను ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టడానికి వెళ్తాడు. కానీ ఈ లోపే షావ్ లేస్తుంది. మిస్టర్ లూ మీరు అని అడుగుతుంటే సారీ నిన్ను లేపేశానా, సరే ఇక వెళ్ళి పడుకో అని చెప్పగానే లేదు నేను పడుకోను, చాలా వర్క్ ఉంది, అది అయ్యాక పడుకుంటాను అంటుంది. అప్పుడు లూ సరే కానీ రాత్రి పూట లేట్ గా మెల్కొని ఉండడం అమ్మాయిల స్కిన్ కి అసలు మంచిది కాదు తెలిసిందే కదా అనగానే షావ్ నవ్వుతూ సరే గుడ్ నైట్ అని చెప్పి అతన్ని పంపించేస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ లూ బయటకు వచ్చి షావ్ కోసం వెతుకుతూ ఉంటాడు. ఇంట్లో ఎక్కడ కనిపించకపోయేసరికి మళ్ళీ ఇంత తొందరగా వెళ్ళిపోయిందా, అంత బిజీ ఏంటి అని అనుకుంటాడు. కానీ షావ్ మాత్రం ఇంకో పార్ట్ టైం జాబ్ కోసం వెళ్తుంది. తన ఫ్రెండ్ ఎందుకే అలా కష్టపడతావు, జస్ట్ గర్ల్ ఫ్రెండ్ లా యాక్టింగ్ చేయి, అప్పటికప్పుడు 20,000 రూపీస్ కంటే ఎక్కువే వస్తాయి అని సలహా ఇవ్వగానే షావ్ వద్దులే నాకు ఆ యాక్టింగ్లు గిక్టింగ్లు రావు, ఏదో ఒక చిన్న పని చేసుకుని బ్రతకడం బెటర్ అని చెప్పి వెళ్లిపోతుంది. ఇంకో పక్క లూ తన ఫ్రెండ్స్ తో ఒక పార్టీ ఈవెంట్ కి వస్తాడు. అక్కడ లూ ఫ్రెండ్స్ అతన్ని చూసి ఏదో మాట్లాడుకుంటుంటారు. అప్పుడే షావ్ వెయిటర్ లాగా సర్వింగ్ చేయడానికి అక్కడికి వస్తుంది. లూ ఆమెను చూడగానే తన ఫేస్ దాచుకుంటాడు. అక్కడే లూ ఉంటాడు. లూ వాంగెన్ తన ఫ్రెండ్స్ ఇది చూసి నవ్వుకుంటారు. పెళ్లి గురించి టాపిక్ రాగానే నా పెళ్లి గురించి మీకెందుకు, నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది అంటాడు. ఫ్రెండ్స్ ఎవరు నమ్మరు. లూకి పెళ్లి అవ్వడం 0.0001% కూడా ఛాన్స్ లేదని జోకులు వేసుకుంటుంటారు. ఈ లోపు అసిస్టెంట్ లూకి వచ్చి చెప్తాడు, బాస్ షావ్ మేడం ఇక్కడే పార్ట్ టైం జాబ్ చేస్తుంది అని. లూ షాక్ అవుతాడు. తను క్లాస్ లో ఉండి లెక్చర్స్ ఇవ్వాలి కదా, ఇక్కడ వెయిటర్లా ఏంటి అని. ఇంకో పక్క షావ్ కేమో ఒకటి సర్వ్ చేయమని చెప్పి నాకు ఈ సర్వ్ చేయడమే కాదు ఈ రాత్రి కూడా సర్వ్ చేయాలి అని వేధిస్తుంటాడు. షావ్ తప్పించుకోవడానికి ట్రై చేస్తుంటే లూ అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తాడు. ఆమెను వెంటనే పట్టుకొని ఒంటి చేత్తో వీపు కానిచ్చుకొని తన్ని తాను దాచుకుంటూ అతను ఎవరో తెలియకుండా ఆ వేధించే వాడికి గట్టిగా బుద్ధి చెప్తాడు. షావ్ వెంటనే అక్కడి నుంచి పారిపోతుంది. వాడు లూని కొట్టబోతే లూ వాడికి గట్టిగా ఇచ్చి పడేస్తాడు. అప్పుడు మేనేజర్ స్టాఫ్ అక్కడికి వచ్చి మిస్టర్ లూ మమ్మల్ని క్షమించండి, ఇంత జరుగుతుందని అనుకోలేదు అని కంగారు పడుతుంటారు. అప్పుడు వాడికి తెలుస్తుంది తను గొడవ పెట్టుకుంది మిస్టర్ లూతో అని. అందరూ క్షమాపణలు కోరుతున్నా కూడా లూ మాత్రం ఎవరి మాట వినకుండా కోపంగానే ఉంటాడు. అక్కడ షావ్ తలుపు మూసేసి ఉంటుంది. కానీ అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ వచ్చి సారీ ఇలా జరుగుతుందని నేను అసలు అనుకోలేదు, అసలు ఏమైంది అని అడుగుతుంది. షావ్ పర్లేదు లేని తప్పేం లేదు అంటే ఆమె అడుగుతుంది అసలు ఏం జరిగింది అని. తను ఎవరో కాపాడారని, కానీ ఆ పర్సన్ ఎవరో నేను చూడలేకపోయాను, చాలా భయం వేసి అవకాశం దొరకగానే అక్కడి నుంచి పారిపోయాను అని జరిగిన విషయం చెప్తుంది. అలాగే ఆ ఫ్రెండ్ షావ్ కి ఒక 10,000 యాన్ శాలరీ ఇచ్చి ఇంకో 10,000 కంపెన్సేషన్ గా మొత్తం ఇచ్చేస్తుంది. కంగ్రాచులేషన్స్ ఒకే రోజులో ఇంత సంపాదించేశావు అని అంటే షావ్
షావ్ ఒకే రోజులో ఇంత వచ్చింది సరే, 20,000 కోసం ఇలాంటి కష్టాలు నాకొద్దు బాబు. నేను నా క్లాస్‌లోనే హ్యాపీ అంటుంది. ఆ ఫ్రెండ్ నవ్వుతూ అర్థమైందిలే. కానీ నువ్వు క్లాస్‌లో ఎంత సంపాదిస్తావు? ఆ వచ్చే జీతం చాలా తక్కువ. నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఒక రిచ్ పర్సన్ వాళ్ళ కిడ్‌కి ట్యూషన్ చెప్పాలి. వాళ్ళు ఎంతైనా పే చేయడానికి రెడీగా ఉన్నారు. నీకిది మంచి ఛాన్స్ అని చెప్తుంది. షావ్ కూడా అదొక మంచి ఛాన్స్ అని ఖచ్చితంగా ట్రై చేస్తానే అంటుంది. అప్పుడే మాటల్లో షావ్‌కి సడెన్‌గా గుర్తొస్తుంది. బాప్రే! ఇప్పటికే చాలా నైట్ అయిపోయింది. పైగా నేను లూకి మెసేజ్ కూడా చేయలేదు అని ఆలోచిస్తూనే మళ్ళీ నేను ఎక్కడున్నామని అడిగి తన పర్సనల్ లైఫ్ లో జోక్యం చేసుకోవడం ఎందుకులే అని ఆగిపోతుంది. కానీ మార్నింగే సారీ అని మెసేజ్ పెడుతుంది. లూ ఏ క్వశ్చన్స్ అడగకుండా పర్లేదు నీ బ్రేక్ఫాస్ట్ కోసం ఆర్డర్ చేశాను అని రిప్లై ఇస్తాడు. అది చూసి ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నా హస్బెండ్ చాలా మంచివాడు. నా మీద అరవడు, ఏమీ అనడు. అడగకుండానే టిఫిన్ కూడా తెప్పించాడు అని మురిసిపోతుంది. షావ్ మెల్లగా దొంగచాటుగా ఇంట్లోకి వస్తుంటే లూ పట్టుకుంటాడు. నువ్వు ఆల్రెడీ బయటే ఉన్నానని మెసేజ్ చేసావు కదా, ఇక ఈ దొంగచాటుగా రావడం ఏంటి అని అడుగుతాడు. లూ తనకి ఒక విషయం క్లియర్ గా చెప్తాడు. నువ్వెక్కడికి వెళ్ళినా నాకు ప్రాబ్లం లేదు. కానీ నెక్స్ట్ టైం నుండి ఎవరికైనా లేట్ అయితే రాత్రి 8 లోపే మెసేజ్ చేసుకుందాం. ఇది నిన్ను అనుమానించడానికి కాదు, జస్ట్ నీ సేఫ్టీ కోసం మాత్రమే అని చెప్తాడు. ఆ తర్వాత షవ్ తను వర్క్ చేసే పార్ట్ టైం జాబ్ చాలా దారుణంగా ఉందని చెప్తుంది. ఆ హోటల్ చాలా రిచ్ గా ఉందని, అక్కడికి తన బాస్ అంటే మన హీరో గారు కూడా వచ్చారని అంటుంది. అది వినగానే లూకి భయం వేసి వెంటనే దగ్గుతాడు. మీ ఫ్రెండ్ కి ఆ మిస్టర్ లూ తెలుసా అని కంగారుగా అడుగుతాడు. లేదు, జస్ట్ వెనుక నుండి చూసింది అంతే అని చెప్పడంతో లూ ఊపిరి పీల్చుకుంటాడు. ఇప్పుడే లూ ఆమెకి ఇంటి ఖర్చుల కోసం 1,00,000 రూపీస్ కార్డ్ ఇచ్చి డబ్బులు అయిపోతే అడుగు అని చెప్తాడు. తర్వాత షావ్ వాళ్ళ అమ్మ ఫోన్ చేసి ఇంటికి ఎప్పుడు వస్తావు అని అడుగుతుంది. అమ్మా, నాకు పెళ్ళైంది కదా, ఎప్పుడు పడితే అప్పుడు రాలేను, నెక్స్ట్ వీక్ వచ్చి నేను కలుస్తాను అని చెప్తుంది. అప్పుడు షావ్ వాళ్ళ నాన్న అరుస్తూ ఫోన్ లో అంటాడు, నీ కూతురు వస్తుందో లేదో నాకు అనవసరం, నాకు నెలాఖరికల్లా 6,00,000 రూపీస్ కావాలి. తన్ని ఎలాగైనా సంపాదించి ఇవ్వమను. తన దగ్గర లేకపోతే తన భర్తను అడగమను. ఒకవేళ వాడి దగ్గర కూడా లేకపోతే వాడు దేనికి పనికిరాని వాడే అని చెప్తూ వెంటనే డివోర్స్ ఇచ్చేయమని చెప్పు. ఏదైనా మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను అని అరుస్తాడు. అప్పుడే మాయ వచ్చి తన తెలివితేటలతో వాళ్ళ నాన్నకి ఇంకా కొన్ని ఐడియాస్ ఇస్తుంది అగ్గి కాజ్యం పోయడానికి. ఆమె గొప్ప గొప్ప ఐడియాలను చూసి ఆయన తెగ మురిసిపోతాడు. నా కూతురు చూడు ఎంత తెలివైందో, ఆ షావుకి అసలు బుర్రే లేదు అని తిడతాడు. కానీ షావు వాళ్ళ అమ్మ మాత్రం తను ఇప్పుడిప్పుడే లైఫ్ లో సెటిల్ అవుతుంది, మళ్ళీ తనని ఈ ప్రాబ్లమ్స్ లోకి లాక్కూడదు అని అనుకుంటుంది. షావుకి తన ప్రొఫెసర్ నుండి ఫోన్ వస్తుంది. రేపటి నుండి నువ్వు ట్యూషన్లకి రావద్దు, పేరెంట్స్ అందరూ ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెసర్స్ నే కావాలంటున్నారని చెప్తారు. షావ్ అప్సెట్ అవ్వకుండా వేరే జాబ్ ఆపర్చునిటీ వెతుక్కుంటుంది. తన ఫ్రెండ్ ద్వారా ఒక వెయిటర్స్ జాబ్ సంపాదిస్తుంది. ఆ జాబ్ లో తన ఫస్ట్ కస్టమర్ ఎవరో కాదు, మన హీరో గారు లూ. అతని పక్కన ఒక ఆవిడ ఉండడం చూసి షావ్ కి చాలా వియర్డ్ గా అనిపిస్తుంది. అక్కడున్న షావ్ ని చూసి లూ కూడా షాక్ అవుతాడు. మళ్ళీ కొత్త పార్ట్ టైం జాబా, నేను ఆల్రెడీ క్రెడిట్ కార్డ్ ఇచ్చాను, మళ్ళీ జాబ్ ఎందుకు చేస్తుంది అని తిట్టుకుంటాడు. అప్పుడే ఆవిడ అతని చేతులు పట్టుకొని అతని ముద్దు పేరుతో పిలుస్తుంది. అది విన్న షావ్ కి పిచ్చి లేసిపోతుంది. అతను ఇంతవరకు ఎవరు ఇంత క్లోజ్ గా పిలవలేదు, ఈవిడెవరు అని డౌట్ పడుతుంటుంది. షావ్ వెళ్ళిపోయాక ఆవిడ తన కూతురు ఫ్యూచర్ గురించి బాధపడుతూ ఉంటుంది. నేను ఎంత మంది టీచర్లను పెట్టినా అది అసలు చదవట్లేదు అని లూతో అంటుంది. అప్పుడు లూ తన అత్తయ్యకి ఒక సొల్యూషన్ ఇస్తాడు. అది షావ్ కి హెల్ప్ అవ్వాలని. మీరు ఎప్పుడు ముసలి వాళ్ళని టీచర్లుగా పెడుతున్నారా ఆంటీ, అందుకే పిల్లలకి వాళ్ళకి మధ్య జనరేషనల్ గ్యాప్ వస్తుంది. ఈసారి ఎవరినైనా యంగ్ టీచర్ ని హైర్ చేయండి, అప్పుడు వాళ్ళు పిల్లలతో బాగా మింగిల్ అయి లెసన్స్ నేర్పిస్తారు అని చాలా క్లోజ్ గా మాట్లాడుతూ ఉంటారన్నమాట. ఇదంతా దూరం నుండి మనిషి గుట్టు గుట్టుమని వింటూ ఉంటుంది. మనసులో ఒక్కటే కుళ్ళుకుని చచ్చిపోతుంది. వీళ్ళిద్దరు ఇంత క్లోజ్ గా ఉన్నారేంటి, కొంపదీసి ఆవిడ లూకి షుగర్ మమ్మీనా ఏంటి అని తనలో తానే పిచ్చి పిచ్చే డౌట్స్ అన్ని ఊహించుకుంటూ ఉంటుంది. ఇంకో పక్క లూ చూపంతా షావ్ మీదే ఉంటుంది. ఎందుకంటే ఆవిడ వేరే కస్టమర్లకి ఫ్రెంచ్ లో మాట్లాడుతుంది. అది విన్న మనోడు ఈమె ఇంగ్లీష్ టీచర్ అయి ఉండి ఫ్రెంచ్ లో కూడా మాట్లాడుతుందా అని షాక్ అవుతాడు. అంతలోనే ఆ టేబుల్ దగ్గర ఉన్న అబ్బాయిలు కూడా హీరోయిన్ ఫ్రెంచ్ లో మాట్లాడడం చూసి ఫిదా అయిపోయి ఆమెకి సైట్ కొడుతూ ఉండడం మన హీరోకి అస్సలు నచ్చదు. కోపంగా గుర్రుమని చూస్తుంటాడు. అది చూసి వాళ్ళతో ఏంటి అమ్మాయి నచ్చిందా అని అడిగితే లేదు, తన మీద నాకు కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి, సరిగ్గా సర్వ్ చేయట్లేదు అని అంటాడు. ఆ మాట హోటల్ మేనేజర్ వినేసి మిస్టర్ లూ లాంటి పెద్ద మనిషే కంప్లైంట్ చేస్తే మనం ఈ అమ్మాయిని అస్సలు ఉంచుకోకూడదు అని డిసైడ్ అవుతుంది. సో వర్క్ అయిపోయాక షావ్ మేనేజర్ దగ్గరికి వెళ్తే మేనేజర్ ఏమో మిస్టర్ లూ నీ పర్ఫార్మెన్స్ తో హ్యాపీగా లేరు, సో రేపటి నుంచి నువ్వు జాబ్ కి రావద్దు అని చెప్తుంది. షావ్ కి పిచ్చి కోపం వస్తుంది. అసలు అర్థం కాదు, నేను అసలు ఆయన దగ్గరికే వెళ్ళలేదు, ఆయన నన్నేలా చూశాడు అని అనుకుంటుంది. కానీ చేసేదేం లేక ఆ రోజు జీతం తీసుకొని అక్కడి నుంచి వచ్చేస్తుంది. లూ తనకి మెసేజ్ చేసి నాకు పనుంది, లేట్ అవుతుంది, ఒకవేళ బిజినెస్ ట్రిప్ కి వెళ్లాల్సి వస్తే వెళ్తాను అని చెప్తాడు. ఆ మెసేజ్ చూసిన షావ్ కి పిచ్చ ఫైర్ అవుతుంది. ఓహో తెలుసులే ఏ బిజినెస్ ట్రిప్ కి వెళ్తున్నావో, ఆ షుగర్ మమ్మీతోనే కదా, వేరే వాళ్ళతో టైం పాస్ చేయడానికి మాత్రం టైం ఉంటుంది, నాతో ఉండడానికి
అమ్మాయినికి మాత్రం ఉండదు. ఈ మగాళ్ళందరూ ఇంతే అని తిట్టుకుంటుంది. అప్పుడే షావు ఫ్రెండ్ ఫోన్ చేసి లూజీ అనే అమ్మాయికి ట్యూటరింగ్ చెప్పాలని చెప్పి చెప్తుంది. సో షావు వెంటనే అక్కడికెళ్తుంది. లూజీ ఫస్ట్ తరిమేయాలని చూసినా కూడా షావు తెలివిగా నేను నీకు టీచర్ గా రాలేదు, నీతో కలిసి చదువుకోవడానికి చిట్ చాట్ చేయడానికి వచ్చాను అని చెప్పి ఆమెను పడేస్తుంది. ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు ఇద్దరిది ఆర్ట్స్ మేజర్ అని తెలుస్తుంది. లూసీకి చదువు మీద విరక్తి వచ్చి నేను చచ్చిపోవాలనుకుంటున్నా అని చెప్తే షావు కూడా నేను కూడా అని అంటుంది. నా స్టెప్ డాడ్ నన్ను వాళ్ళ అబ్బాయితో బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తున్నాడు అని షావు తన కష్టాలన్నీ చెప్పుకుంటుంది. అది వినగానే లూసీ ఫుల్ ఫ్రస్ట్రేషన్ తో ఎగ్జైట్ అయిపోయి లోపల నుండి కత్తి పట్టుకొస్తుంది. పద ఇప్పుడే వెళ్ళి నీ స్టెప్ డాడ్ గాని వాడి కొడుకుని పొడిచి పడేద్దాం, అప్పుడు నీకు ఫ్రీడమ్ వస్తుంది, నాకు కూడా ఒక మర్డర్ చేసిన కిక్ కూడా వస్తుంది అని అంటుంది. షావు భయపడిపోయి వద్దు బాబాయ్ వద్దు, మనం మర్డర్ చేస్తే పోలీసులు పట్టుకుంటారు, కానీ ఇలాంటి పనులు చేసి చదువుకోవాలని నాకు లేదు అని ఆమెను ఆపుతుంది. అప్పుడు లూసీ నా దగ్గర చాలా మర్డర్ మిస్టరీ బుక్స్ ఉన్నాయి, బాడీ దొరకకుండా ఎలా ప్లాన్ చేయాలో నాకు బాగా తెలుసు అని చెప్తుంది. ఇద్దరి టేస్ట్ ఇలా మర్డర్ బుక్స్ విషయంలో కలవడంతో వాళ్ళు మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. లూసీకేమో మ్యాథ్స్ అంటే భయం, షావుకి కూడా భయమే. మనం బయట టీచర్లని పెట్టుకోవద్దు, ఆన్లైన్ వీడియోస్ చూసి మ్యాథ్స్ నేర్చుకుందాం అని షావు ఐడియా ఇస్తుంది. అది లూసీకి బాగా నచ్చుతుంది. ఇదంతా విన్న లూ అసిస్టెంట్ లూకి ఫోన్ చేసి సార్ లూసీ ఆ కొత్త టీచర్ ని ఇంటికి రానిచ్చింది, పని సక్సెస్ అయిపోయినట్టే అని చెప్తాడు. లూ హ్యాపీగా ఫీల్ అయ్యి షావుకి మెసేజ్ చేస్తాడు, ఈ రోజు నాకు లేట్ అవ్వదు, ఇంటికే వస్తున్నాను, ఇద్దరం కలిసి డిన్నర్ చేద్దాం, నువ్వు వంట చెయ్యి అని చెప్తాడు. కానీ షావు మాత్రం అసలు ఒప్పుకోదు. కలిసి డిన్నరా, ఏం అవసరం లే, బయట ఆర్డర్ చేసుకో అని సీరియస్ గా మెసేజ్ చేస్తుంది. ఆ మెసేజ్ చూసిన లూ అసిస్టెంట్ పాపం బాస్ ని షావు మేడ నడి రోడ్డు మీద వదిలేసినట్టు వదిలేసింది అని మనసులో నవ్వుకుంటాడు. ఇంకో పక్క షావు లూసీకి మ్యాథ్స్ చెప్పడం అయిపోతుంది. లూసీకి షావు అంటే ఎంత ఇష్టం ఏర్పడుతుందంటే తన దగ్గర ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాలని అనుకుంటుంది. షావు అక్కడి నుంచి వెళ్తుంటే లూ అసిస్టెంట్ ఆమెను చూసి ఈమె మా బాస్ భార్యలా ఉందేంటి, ఏమోలే నాకు హెల్యూసినేషన్స్ వస్తున్నాయి అనుకుంటా అని అనుకుంటారు. ఆ తర్వాత లూ తన అత్తగారింటికి వెళ్దామని అడుగుతాడు. కానీ షావు వద్దంటుంది. అక్కడ వాళ్ళ పేరెంట్స్ విషయాలు ఈయనకు తెలిస్తే ఏమన్నా ఎంబారెస్ గా ఫీల్ అవుతున్నాడేమో అని. ఎందుకంటే వాళ్ళ నాన్న కనిపిస్తే మళ్ళీ డబ్బుల కోసం లూని వేధిస్తాడని ఆమె భయం. మాటల్లో షావు ఇంకో విషయం చెప్తుంది. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కోసం పీజీకి వెళ్లాల్సి వస్తుంది అని చెప్పగానే సరే ఎక్కడో చెప్పు నేను డ్రాప్ చేస్తాను అని అంటాడు. షావు వద్దంటుంది, మనోడు తీసుకెళ్తానంటాడు, ఆమె వద్దంటుంది, మళ్ళీ మనోడు తీసుకెళ్తానంటున్నాడు. ఇక షావు లేదు నేను వెళ్ళిపోతాను, జస్ట్ 10 మినిట్స్ దూరమే కదా అని చెప్పి బ్యాగ్ పట్టుకోబోతుంటే ఎగ్జాక్ట్ టైమ్ లో మనోడు కూడా లేదు నేను తీసుకెళ్తాను అని అదే బ్యాగ్ పట్టుకుంటాడు. అలా ఇద్దరి చేతులు టచ్చి అవుతాయి. కొంచెం ఆక్వర్డ్ గా ఫీల్ అయినా కూడా ఆ బ్యాగ్ కొంచెం పాతగా ఉంది, నేను కొత్త బ్యాగ్ తీసుకొస్తానని తీసుకొస్తాడు. అంతలో అతనికి ఫోన్ రావడంతో ఆమె సైలెంట్ గా అతనికి బాయ్ కూడా చెప్పకుండా వెళ్లిపోతుంది. హాస్టల్ కి వెళ్ళాక తన ఫ్రెండ్ దాన్ని చూసి ఏంటి ఇంత కాస్ట్లీ బ్యాగ్ తెచ్చావు, దీని కాస్ట్ 4 lakhs ఉంటుంది అని చెప్తే షావ్ కళ్ళు తేలేస్తుంది. పర్లేదులే, బ్యాగ్ కాస్ట్ అయినా బ్యాగ్ లోపల ఉన్న సామాన్లు అంత కాస్ట్ ఏం కాదు అని చెప్తుంది. అక్కడే షావ్ కి తన సీనియర్ హాన్ నుండి కాల్ వస్తుంది. నిజానికి డ్రామా స్టార్టింగ్ లో షావ్ ఇష్టపడింది ఇతన్నే అనమాట. సో అతనికి ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకుందామని మెసేజ్ చేస్తుంది. బట్ అతని నుంచి రిప్లై రాకపోవడంతో తన బ్లైండ్ డేట్ అయిన లూని వెళ్లి పెళ్లి చేసుకుంటుంది. ఇప్పుడు హాన్ ఫోన్ చేసి మాట్లాడదామా అని అంటే షావ్ క్లియర్ గా చెప్పేస్తుంది, నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఆ పాత విషయాలు మర్చిపో అని కాల్ కట్ చేస్తుంది. చివరికి షావులు కలిసి ఆమె తల్లిని కలవడానికి వెళ్తారు. అక్కడ వాళ్ళ నాన్న అంటే స్టెప్ డాడ్ అడ్డుపడి కట్న కానుకలు అడుగుతాడు. కట్న కానుకలేవి ఉత్త చేతులతో వచ్చారా, నా కూతుర్ని ఉద్దరగా తీసుకోవాలనుకున్నావా అని గొడవ మొదలు పెడతాడు. షావ్ గట్టిగా ఎదురు తిరుగుతుంది. నా ఇష్ట ప్రకారంగా పెళ్లి చేసుకున్న పెళ్లికి నీకిచ్చేదేంటి అని చెప్తుంది. వాళ్ళు వెళ్లిపోతుంటే ఆమె తండ్రి తలుపుకు అడ్డంగా నిలబడి డబ్బులు ఇవ్వకుండా వెళ్ళనివ్వను అని బెదిరిస్తాడు. లూ ఏ మాత్రం తగ్గకుండా సరే నిలబడండి, నేను ఇప్పుడే పోలీసులకు కాల్ చేస్తాను అనేసరికి మాయ కొంచెం కూడా భయపడకుండా ఇంకా వాళ్ళ నాన్నకి ఎక్కించి వీళ్ళిద్దరి మీద అరుస్తూ ఉంటుంది. అప్పుడు లూ ఓహో నన్ను నమ్మట్లేదు కదా, అయితే వెయిట్ చేయండి అని 100 కాల్ చేయబోతాడు. అది చూసి మాయ వెంటనే నోరు మూసుకుంటుంది. వాళ్ళ డాడీని కూడా పక్కకి లాగేస్తుంది. ఆ తర్వాత లూ షావ్ ని తన పీజీ దగ్గర డ్రాప్ చేస్తుంటే బయట ఫుల్ వర్షం పడుతుంది. షావ్ లూ మీద కేర్తో తనకి జింజర్ సూప్ అండ్ టవాల్ ఇస్తుందన్నమాట. అతని కోట్ తడవడంతో ఆమె నేనే తుడుస్తాను అని చెప్పి ప్రేమగా ఆ కోట్ తుడబోతుంది. మనోడు ఊరుకుంటాడా, హీరో కదా, నువ్వేనా తుడిచేది, నేను కూడా తుడుస్తా అని దగ్గరకు లాక్కొని ఆమె జుట్టును తుడుస్తాడు. ఇద్దరి మధ్య ఒక ఆక్వర్డ్ మూమెంట్ స్టార్ట్ అవుతుంది. వెంటనే నెర్వస్ అయ్యి ఒక్కసారిగా దూరం జరిగిపోతారు. ఆ తర్వాత షావ్ పీజీలో ఉన్నప్పుడు ఒక మేకప్ కాంపిటీషన్ గురించి తెలుస్తుంది. దాని ప్రైజ్ మనీ $3000 అని తెలిసేసరికి ఎలాగైనా డబ్బులు సంపాదించాలని షావ్ అందులో పార్టిసిపేట్ చేయడానికి రెడీ అవుతుంది. నెక్స్ట్ తను లూసీని కలిసి ఇకపై నేను నీకు లెసన్స్ చెప్పలేకపోవచ్చు అని చెప్తుంది. లూసీ బాధపడినా నువ్వు వరల్డ్ లో బెస్ట్ టీచర్వి అని పొగుడుతుంది. ఇక ఆ తర్వాత ఇద్దరు అమ్మాయిలు కూర్చుంటే గాసిప్ లేకుండా ఎలా ఉంటుంది. లూసీ తన లైఫ్ లో ఏం జరుగుతుందో షావ్ కి చెప్పడం స్టార్ట్ చేస్తుంది. వీళ్ళిద్దరు చదువుకోవడానికి బదులు గాసిప్ చేయడం స్టార్ట్ చేస్తారు. అప్పుడే మినీ షావ్ కోసం ఒక కొత్త జాబ్ తీసుకొస్తుంది. అదేంటంటే యాక్టింగ్ జాబ్. అది విన్న షావ్ షాక్ అయ్యి నేను హీరోయిన్ లా యాక్ట్ చేయాలా అని అడిగితే టీవీ సీరియల్లో కాదులే రియల్ లైఫ్ లో
డీటెయిల్స్ తర్వాత చెప్తాను అని మీని అంటుంది. ఇంకో పక్క షాన్ లూకి ప్రపోజ్ చేయడానికి వెళ్తుంది. ఈ షాన్ అనే అమ్మాయి ఎవరో కాదు, వాళ్ళ గ్రాండ్ మా అరేంజ్ చేసిన డేట్ అన్నమాట. ఎప్పుడు లూ వెనకాల పడి పడి చస్తూ ఉంటుంది. లూ తనకి ఎప్పటి నుంచో తెలుసు కాబట్టి తన ప్రపోజల్ ఓకే చేస్తాడు అనుకుంటుంది. కానీ మనోడు రిజెక్ట్ చేసేస్తాడు. దాంతో షాన్ తన ప్లాన్ మార్చి షావుని తన బెస్ట్ ఫ్రెండ్ గా యాక్టింగ్ చేయడానికి హైర్ చేస్తుంది. మీని చెప్పిన యాక్టింగ్ జాబ్ ఇదే అన్నమాట. రిజెక్ట్ చేసి కార్లో వెళ్తూ షావుకి మెసేజ్ చేస్తాడు, తిన్నావా, ఇంటికి ఎప్పుడు వస్తావు అని. షావు లేదు, నేను పార్ట్ టైం జాబ్ లో ఉన్నాను అని చెప్పగానే మనోడికి డౌట్ వస్తుంది. మళ్ళీ పార్ట్ టైం జాబా, ఎన్ని జాబులు చేస్తుంది, నేను క్రెడిట్ కార్డ్ ఇచ్చాను కదా, ఏమన్నా అవసరాలు ఉంటే అది యూజ్ చేయొచ్చు కదా, ఎందుకు యూజ్ చేయట్లేదు అని డౌట్ వచ్చి గూగుల్లో మొత్తం సెర్చ్ చేస్తాడు. పెళ్ళైనాక వైఫ్ ఎందుకు హస్బెండ్ మీద డిపెండ్ అవ్వట్లేదు, క్రెడిట్ కార్డ్ ఎందుకు వాడట్లేదు, తను హస్బెండ్ ని ప్రేమిస్తుందా లేదా అని ఇలా చాలా రకాల డౌట్స్ అన్ని అడుగుతూ ఉంటే గూగుల్ మాత్రం అయితే నీ వైఫ్ కి నీ మీద ప్రేమ లేదు అని చెప్పేస్తుంది. మనోడికి ఏమవుతుంది, ఏంటి నా వైఫ్ కి నా మీద ప్రేమ లేదా, నా వైఫ్ కి నేనంటే అసహ్యమా, నా మ్యారేజ్ లైఫ్ డివోర్స్ స్టేజ్ కి వచ్చిందా అని చూసి తలకాయ పట్టుకుంటాడు. ఆ రోజు నుంచి ఆఫీస్ లో ఎవరు వచ్చి మాట్లాడినా ఫుల్ ఫ్రస్ట్రేషన్ లో ఉంటాడు. వీళ్ళందరూ కలిసి మిసెస్ మా బర్త్డే పార్టీకి వెళ్తారు. అక్కడలు తన ఆంటీతో కలిసి కిందికి రావడం చూసి షావ్ కి తన డౌట్ 100% షూర్ అవుతుంది. అంటే ఈవిడే తన షుగర్ మమ్మీ. పార్టీలో షాన్ అందరి ముందు షావ్ మీద చాలా దయ చూపిస్తున్నట్టు బిల్డప్ ఇస్తుంది. నేను నా ఫ్రెండ్ కోసం ఇదంతా చేస్తున్నాను అని చెప్పుకుని అందరి ముందు గొప్పగా అనిపించుకోవాలని ఆమె ప్లాన్ అన్నమాట. షావ్ కి ఎలాగో డబ్బులు వస్తున్నాయి కదా, సో తను కూడా సైలెంట్ గా యాక్టింగ్ చేస్తుంది. తర్వాత స్టేజ్ మీద కాలిగ్రఫీ స్కిల్స్ చూపించాలి అని వచ్చినప్పుడు షాన్ కావాలని షావ్ ని కూడా పిలుస్తుంది. షావ్ కాలిగ్రఫీ చండాలంగా ఉంటే తనకి పేరు వస్తుందని షాన్ ప్లాన్ అన్నమాట. కానీ షావ్ కాలిగ్రఫీ చాలా బాగుంటది అనమాట. సో తెలివిగా లెఫ్ట్ హ్యాండ్ తో రాస్తుంది. కావాలనే తప్పుగా రాసి షాన్ కి క్రెడిట్ ఇచ్చేస్తుంది. లూ ఇదంతా అబ్జర్వ్ చేస్తాడు, కానీ ఆయన ఫేస్ లో కొంచెం ఫ్రస్ట్రేషన్ వస్తుంది ఈ బిహేవియర్ కి. ఆ తర్వాత షావ్ రెస్ట్ రూమ్ దగ్గరికి వెళ్ళినప్పుడు లూ రాగానే షావ్ కి పిచ్చ కోపం వచ్చి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పి సీరియస్ గా వెళ్లిపోతుంటే అతను చేయి పట్టుకుని వెనక్కి లాగుతాడు. నువ్వేంటి ఇలాంటి డ్రెస్ వేసుకొని ఇక్కడికి వచ్చావు, నువ్వు ఎవరికైతే సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావు అమ్మ ఎలాంటిదో నీకు తెలుసా, తను చాలా వర్స్ట్ పర్సన్, ఇలాంటి వాళ్ళతో ఇన్వాల్వ్ అవ్వకు అని సీరియస్ గా చెప్తుంటే షావ్ కూడా సీరియస్ గా మిస్టర్ లూ మన మ్యారేజ్ అగ్రిమెంట్ మర్చిపోయారా, పెళ్ళయ్యాక ఒకరి లైఫ్ లో ఒకరు ఇన్వాల్వ్ అవ్వకూడదు, ఇదే కదా మనం అనుకుంది అని చెప్తుంది. ఏంటి ఇంటర్ఫియర్ అవ్వకూడదా, ఎందుకు అవ్వను, నువ్వు నా వైఫ్ వి, నిన్ను బుల్లీ చేయడం నన్ను నా కళ్ళారా చూశాను అని అడుగుతుంటే షావ్ కి పిచ్చి కోపం వస్తుంది. నువ్వు కూడా నీ పర్సనల్ లైఫ్ లో చేయకూడనివన్నీ చాలా మితంగా చేసావు, వాటిని నేనేమన్నా క్వశ్చన్ చేశానా అని అడిగితే నేనేం చేశాను అని ఆమె కళ్ళలో కళ్ళు పెట్టి అడుగుతాడు. షావ్ కొంచెం నెర్వస్ అయిపోయి నీకు చాలా పొగరుంది, ఆడవాళ్ళ మనసులతో ఆడుకోవడం నీకు అలవాటు అని తిట్టేసి కోపంగా వెళ్లిపోతుంది. లూకి అర్థం కాదు, ఏ ఆడవాళ్ళని హర్ట్ చేశాను అని గట్టిగా అరుస్తూ అడుగుతాడు. నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా వెళ్ళొద్దు అని గట్టిగా అరుస్తూ ఉంటే అసిస్టెంట్ ఆ అరుపులకి భయపడి లోపలికి వచ్చి కామ్ చేస్తాడు. ఇక తన్నెవరు బుల్లీ చేయకూడదని గట్టిగా డిసైడ్ అయ్యి అందుకే షావ్ కూర్చున్న టేబుల్ దగ్గరికే వచ్చి ఆమె పక్కనే కూర్చుంటాడు. అక్కడ అందరూ కలిసి ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడుతూ ఉంటారు. షాన్ ఈ గేమ్ ద్వారా లూకి దగ్గర అవ్వాలని చూస్తుంది. కానీ గేమ్ లో షావ్ టర్న్ వచ్చినప్పుడు షాన్ ఫ్రెండ్ అడుగుతుంది నీ ఫస్ట్ కిస్ ఎప్పుడు జరిగింది అని. షావ్ కొంచెం నెర్వస్ గా ఫీల్ అవుతూ ఇప్పటి వరకు జరగలేదు అని నెర్వస్ తో చెప్తూ ఇంకా ఏదో చెప్పబోయే లోపే లూ అందరి ముందు తన్ని దగ్గరికి లాక్కొని కిస్ చేసేస్తాడు. మనోడు స్టైల్ గా కిస్ చేయడం ఆపేసి ఇప్పుడు తన ఫస్ట్ కిస్ అయిపోయింది ఓకేనా, ఇదే తన ఫస్ట్ అండ్ హాట్ కిస్, అందరూ చూసారు కదా అని యాటిట్యూడ్ తో చెప్తాడు. ఆ షాన్ కి మండిపోతుంది. షావ్ కూడా కోపంతో గుర్రుమని లూ వైపు చూసి పరిగెత్తుకుంటూ వెళ్లిపోతుంది. వాష్రూమ్ కెళ్లి మిర్రర్ లో చూసుకుంటే ఆమె లిప్ మీద ఒక బైట్ ఉంటుంది. కోపంతో అతనికి అన్ని మెసేజ్ చేస్తుంది, ఇంకోసారి నా లైఫ్ లో ఇంటర్ఫియర్ అవ్వద్దు అని పిచ్చి తిట్లు తిడుతుంది. మనోడికి కొంచెం కూడా ఫరక్ పడదు. ఆమె ఎన్ని తిట్లు తిడుతున్నా కూడా హాయిగా నవ్వుతూ భరిస్తాడు. నవ్వుతూ ఏదో మెసేజ్ చేయబోతాడు, కానీ ఈ లోపే మన హీరోయిన్ గారు బ్లాక్ చేసేస్తుంది. ఏంటి ఇంత కోపమా నా మీద, జస్ట్ ఒక కిస్కే అని అనుకుంటాడు. షావ్ బయట టాక్సీ కోసం ఒంటరిగా వెయిట్ చేస్తూ ఉంటే మనోడు హీరో లెవెల్లో ఎంట్రీ ఇచ్చి కార్ ఎక్కు అని అంటాడు. షావ్ నేను ఎక్కను వెళ్ళిపోతానంటే ఇక్కడ ఏ టాక్సీ లేవు వచ్చి ఎక్కు అని అరవగానే కారులో ఎక్కి సైలెంట్ గా కూర్చుంటుంది. అప్పుడు షావ్ తన్ని తన పార్ట్ టైం జాబ్ చేసే ప్లేస్ దగ్గర డ్రాప్ చేయమంటుంది. మనోడికి పిచ్చి కోపం వస్తుంది. మళ్ళీ పార్ట్ టైం జాబా, అసలు ఏంటిదంతా, నేను ఒక హస్బెండ్ ని ఉన్నానన్న విషయం అన్నా మర్చిపోయావా, అసలు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని అడుగుతాడు. అప్పుడు షావ్ చెప్తుంది నేను మా ఫాదర్ నుంచి తప్పించుకోవడానికి నిన్ను పెళ్లి చేసుకున్నాను. కార్లో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంటుంది. కార్లో తిడతాడు, అసలు నువ్వు ఆమెతో ఏం చేస్తున్నావు, ఇలాంటి బట్టలు వేసుకొని ఇక్కడికి వస్తే పార్టీలో ఉన్న వాళ్ళందరి కళ్ళు నీ మీద ఉంటాయి, అందరిని అట్రాక్ట్ చేయడం కోసం ఇలా వేసుకుని వచ్చావా అని అడుగుతాడు. నువ్వు నా గురించి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు, నీకు మిస్ మాకి ఉన్న రిలేషన్షిప్ లో నేను ఇన్వాల్వ్ అవ్వను అని చెప్పగానే మనోడి కోపంతో నాకు మిస్ మాకి మధ్యలో ఎటువంటి రిలేషన్షిప్ లేదు, ఆవిడ నా ఆంటీ, కానీ నువ్వు నా వైఫ్, నేనెందుకు నీ విషయంలో వర్రీ అవ్వకుండా ఉంటాను అని చెప్తాడు. దానికి షావ్
ఇంట్లో నేను నీ వైఫ్‌నే. కానీ బయట మనం స్ట్రేంజర్స్‌గా ఉండడమే బెస్ట్. ఎందుకంటే నువ్వు చూడ్డానికి చాలా హ్యాండ్సమ్‌గా ఉంటావు. బయట నిన్ను చాలా మంది ఇష్టపడుతుంటారు. వాళ్ళు నన్ను చూసి జెలస్ ఫీల్ అయ్యి గ్రడ్జ్ పెట్టుకోవడం నాకిష్టం లేదు" అని అనగానే మనోడికి ఇంకా కోపం టాప్‌కెళ్ళిపోతుంది. వాళ్ళేమనుకుంటారో నాకనవసరం. వాళ్ళు నన్ను ఇష్టపడుతున్నారనేది కూడా నాకనవసరం. కానీ ఒకటి చెప్పు, అసలు నువ్వు నన్నెందుకు ఇష్టపడట్లేదు అనంటే, నేనెందుకు నిన్నిష్టపడతాను? నువ్వెంత హ్యాండ్సమ్‌గా ఉన్నా కూడా నీ టెంపర్ చాలా దారుణంగా ఉంటుంది. నువ్వేదో అదృష్టవశాత్తు ఇలా హ్యాండ్సమ్‌గా పుట్టావు. అలా అని నేను నిన్నేం బ్లేమ్ చేయట్లేదు. నువ్వు ఖడూస్ అని చెప్పేసి. కానీ మనిద్దరికీ ఎటువంటి ఫ్యూచర్ లేదు అని చెప్పగానే మనోడు ఆమె తలకాయ పట్టుకొని దగ్గరకు లాక్కొని ఫోర్స్‌గా కిస్ చేస్తాడు. కాసేపు హీరోయిన్ కూడా కంటిన్యూ చేస్తుంది. కానీ మళ్ళీ నెర్వస్ అయిపోయి అతన్ని వెనక్కి నెట్టి, "మిస్టర్ లూ, మీరు కొంచెం లైన్ క్రాస్ చేశారు" అని చెప్పగానే మనోడు ఒక స్మైల్ ఇచ్చి కార్ డ్రైవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఒక రోజు రాత్రి షావ్ ఇంటికొస్తుంటే ఎవరో తన్ని ఫాలో చేస్తున్నట్లు అనిపిస్తుంది. తన ఫోన్ పాతదైపోవడం వల్ల బ్యాటరీ అయిపోయి ఎవరికి కాల్ చేయలేకపోతుంది. అప్పుడే ఒక పర్సన్ ఆమె మీద అటాక్ చేస్తాడు. అతను మరెవరో కాదు, షావ్ వాళ్ళ స్టెప్ బ్రదర్. షావ్ పెళ్లి చేసుకుంటే రావాల్సిన 6 lakhs డబ్బులు రాలేదనే కోపంతో వాడు ఆమె మీద దాడి చేస్తాడు. ఇంకో పక్క చాలా రోజుల తర్వాత షావ్ ఇంటికొస్తుందని చెప్పి మనోడు వెయిట్ చేస్తూనే ఉంటాడు. తను ఎంతకి రాకపోయేసరికి విసిగిపోయిన లూకి ఏదో డౌట్ వచ్చి టెన్షన్ స్టార్ట్ అవుతుంది. వెంటనే షావ్ వాళ్ళ ఇంటికెళ్ళి అడిగితే ఎవరికేమీ తెలియదని అంటారు. షావ్ ఫోన్ కూడా కలవకపోవడంతో అందరూ కంగారు పడతారు. ఇంతలో షావ్ వాళ్ళ అమ్మ పోలీస్ స్టేషన్ నుండి కాల్ వస్తుంది. షావ్ స్టెప్ బ్రదర్ కి చాలా దెబ్బలు తగిలాయని తెలియడంతో అందరూ అక్కడికి పరిగెడతారు. లూ కూడా లొకేషన్ ట్రేస్ చేసి అక్కడికి వస్తాడు. అక్కడ షావ్ వాళ్ళ నాన్న కోపంతో షావ్ ని కొట్టబోతుంటే లూ వచ్చి అడ్డుకుని ఆమెను సేవ్ చేస్తాడు. అప్పుడే అసలు విషయం బయటపడుతుంది. షావ్ మీద అతను అటాక్ చేయడానికి ట్రై చేస్తే షావ్ తన్ని తాను కాపాడుకోవడం కోసం వాణ్ణి కుల్లబొడిచిందని. ఇది విన్న లూ అసిస్టెంట్ కి చెమటలు పడతాయి. ఒకవేళ ఫ్యూచర్ లో మా బాస్ మీద కూడా ఈమె ఇలాగే విరుచుకు పడితే పరిస్థితి ఏంటి అని భయపడతాడు. పోలీసులు కూడా తప్ప అబ్బాయిదే, ఆవిడ కేవలం సెల్ఫ్ డిఫెన్స్ లోనే కొట్టారు కాబట్టి ఎటువంటి కేసు అవ్వదు అని క్లియర్ చేయడంతో షావ్ సేఫ్ అవుతుంది. లూ మాత్రం వాళ్ళ నాన్ని గట్టిగా వార్నింగ్ ఇస్తున్నట్లు కోపంగా చూస్తూ షావ్ ని హాస్పిటల్ కి తీసుకెళ్తాడు. హాస్పిటల్ నుండి వచ్చాక లూ స్వయంగా వంట చేసి మన హీరోయిన్ గారికి వడ్డిస్తాడు. అంత బానే ఉందనుకున్న టైంలో లూ ఒక ప్రపోజల్ పెడతాడు. ఈ రోజు నుంచి మన ఇద్దరం ఒకే రూమ్ లో ఒకే బెడ్ షేర్ చేసుకుంటే బెటర్ ఏమో అనగానే షావ్ ముఖం టొమాటోలా రెడ్ అయిపోతుంది. కానీ మనోడు నీ సేఫ్టీ కోసమే అంటున్నాను, నీకు రాత్రి ఏదైనా హెల్ప్ కావాలేమో అని కవర్ చేస్తాడు. షావ్ సరే అంటుంది. కానీ బెడ్ మీద పడుకున్నాక ఏవేవో ఊహించుకుంటూ ఓవర్ థింకింగ్ చేస్తుంది. మనోడు స్నానం చేసి వచ్చేసరికి షావ్ దున్నపోతులో పడుకుని ఉంటుంది. ప్రేమగా ఆమెకి బెడ్షీట్ కప్పుతుంటే ఆమె వెంటనే అతని చేతిని పట్టుకుని హక్ చేసుకుని పడుకుంటుంది. మార్నింగ్ అవ్వగానే వాళ్ళ గ్రాండ్ మా ఇంటికి వస్తుంది. లూ ఇంకా షావ్ కి తన అసలు నిజం చెప్పలేదని ఆవిడికి అర్థమవుతుంది. అదే అతను లూ కంపెనీకి ప్రెసిడెంట్ అన్న విషయం. షావ్ కిచెన్ లోకి వెళ్ళగానే గ్రాండ్ మా లూ మీద ఫైర్ అవుతుంది. నీ భార్య ఇన్ని కష్టాలు పడుతుంటే నువ్వేం పీకుతున్నావురా? నువ్వు అసలు భర్తవేనా? నువ్వు ఇలాగే చేస్తే నేను తన్ని నా కూతుర్ల దత్తత తీసుకొని నిన్న ఇంటి నుండి వెళ్ళగొడతాను అని వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత లూ షావ్ కి ఒక కొత్త ఫోన్ గిఫ్ట్ గా ఇస్తాడు. షావ్ కాస్ట్ గురించి ఆలోచిస్తుంటే గిఫ్ట్ ఇచ్చినప్పుడు థ్యాంక్స్ చెప్పి నాకేదైనా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి గానీ ఇలాంటివన్నీ ఆలోచిస్తారా అని రొమాంటిక్ గా హింట్ ఇస్తాడు. షావ్ సిగ్గుతో ఏం మాట్లాడాలో తెలియక పారిపోతుంది. ఇంకో పక్క శాంతన ఇన్వెస్టిగేటర్ ద్వారా లూ భార్య ఎవరో తెలుసుకోవాలని ట్రై చేస్తుంది. లూ ఆఫీస్ బయట తనకి బొకే ఇవ్వబోతే లూ ముఖం మీదే చెప్పేస్తాడు, నాకు ఆల్రెడీ పెళ్ళైంది, నా వైఫ్ అంటే నాకు చాలా ప్రాణం, మీకు అసలు ఛాన్స్ లేదు అని తన గుండె బగిలేలా చేస్తాడు. దారిలో షాన్ కి షావ్ ఎదురుపడగా కోపంతో షావ్ మీద కూరగాయలు విసిరి చల్లుతుంది. ఆ రోజు లూ నిన్ను ఎలా కిస్ చేస్తాడు, నువ్వేదో చేసావు అని గొడవ పడుతుంటే లూ అక్కడికి వచ్చి షావ్ ని తన చేతులతో ప్రొటెక్ట్ చేస్తాడు. షావ్ తన ఐడెంటిటీ దాస్తాడేమో అని భయపడుతుంది. కానీ లూ మాత్రం షావ్ ముందే, చూడు ఈమె నా భార్య, నేను తనని ఎంత ప్రేమిస్తున్నానో నీకు ఇప్పుడు అర్థమైందా అని ఓపెన్ గా చెప్పేస్తాడు. చివరికి లూ తన భార్య షావ్ ని వాళ్ళ సొంత ఇంటికి తీసుకెళ్లే టైం వస్తుంది. అక్కడ అందరూ వీళ్ళ కోసం వెయిట్ చేస్తుంటారు. లూ సిబ్లింగ్స్ ఏమో లూ ఎవరిని పెళ్లి చేసుకున్నాడో అని ఎక్సైట్మెంట్ తో చూస్తుంటారు. కానీ షావ్ కార్ దిగగానే వాళ్ళు షాక్ అయిపోతారు. అన్నయ్య, నువ్వు పెళ్లి చేసుకుంది షావ్నా అని అరుస్తారు. ఎందుకంటే వాళ్ళకి షావ్ ముందే తెలుసు. అది చూసి షావ్, అంటే నా హస్బెండ్ మిస్టర్ లూ ప్రెసిడెంట్ మిస్టర్ లూ అన్నమాట అని షాక్ అయ్యి అసలు నిజం మొత్తం తెలిసిపోతుంది. ఇంకో పక్క లూసి అరుస్తూనే ఉంటుంది ఆమె మీద, షావ్ నువ్వు నన్ను మోసం చేశావు, నువ్వు నా దగ్గరికి చదువుకోవడానికి వచ్చావని అబద్ధం చెప్పావు, కానీ నువ్వు మా అన్నయ్య భార్యవని నాకు తెలీదు అంటుంటే షావ్, లేదు లూసీ, నేను నీతో ఏ అబద్ధం చెప్పలేదు, నా స్టోరీ గురించి నీకేదైతే చెప్పానో అది 100% నిజం. నా స్టెప్ ఫాదర్ నన్ను బలవంతంగా తన కొడుకిచ్చి పెళ్లి చేయడం అన్నది మొత్తం నిజం. నేను కేవలం అతని నుంచి తప్పించుకోవడానికే నేను అతన్ని పెళ్లి చేసుకున్నాను, అంతేకాని నా ఐడెంటిటీ విషయంలో నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని చెప్తుంది. అక్కడ ఉన్నోళ్ళంతా ఆమె పాస్ట్ గురించి తెలుసుకొని చాలా గిల్టీగా అట్ ద సేమ్ టైం బాధగా ఫీల్ అవుతారు. లూ వాళ్ళ నాన్న షావ్ తో అంటారు, చూడు షావ్, ఎవరైనా సరే తమ గురించి కొన్ని విషయాలు దాచిపెడితే దాన్ని అబద్ధం అనొచ్చు, నేను అర్థం చేసుకోగలను, కానీ ఒక్కసారి లూతో మాట్లాడు, మీ మధ్య ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి, నా కొడుకు నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాడని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను అని
చెప్పగానే షావ్ థ్యాంక్స్ అంకుల్, థ్యాంక్స్ గ్రాండ్మా అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతూ లూని డివోర్స్ అడుగుతుంది. లూ ఆమెని రిక్వెస్ట్ చేస్తాడు, మనం ఇక్కడ కాదు, ఇంటికెళ్ళి ప్రశాంతంగా మాట్లాడుకుందాం. చివరికి నీ డెసిషన్ ఏదైనా సరే నేను నిన్ను ఫోర్స్ చేయను, కానీ ఒక్కసారి కూర్చొని మాట్లాడుకుందాం ప్లీజ్ అని నచ్చ చెప్పడానికి ట్రై చేస్తాడు. కానీ ఆమె ఎంతకీ వినకపోయేసరికి నువ్వు లూసీ మాటల వల్ల ఇలా చేస్తున్నావా అని అడుగుతాడు. షావ్ కాదు, నేను డివోర్స్ ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే నువ్వు నేను కంప్లీట్ గా డిఫరెంట్ వరల్డ్స్ కి చెందిన వాళ్ళం అనగానే లూ, కానీ ఇప్పుడు మన ప్రపంచం మొత్తం మారిపోయింది కదా షావ్, ఇప్పుడు మనం ఒకే ఇంట్లో ఇన్ని రోజుల నుంచి ఉన్నాం, నీకు కొంచెం కూడా నా మీద ఫీలింగ్స్ రాలేదా అంటే షావ్ లేదు, నీ దగ్గర చాలా డబ్బు ఉంది, మీ దగ్గర రిలేషన్షిప్స్ లేకపోయినా ఆ డబ్బుతో మీరు హ్యాపీగా ఉండగలరు, కానీ అలాంటి వాళ్ళకి ఇంకా ఏమీ మారదు, మాకు డబ్బు కంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ముఖ్యం, నీ ఫ్యూచర్ ఏంటో నీకు తెలుసు, కానీ మాకు రేపటి గురించి ఆలోచించడానికే భయం వేస్తుంది అని చెప్తూ ఉంటుంది. అతను ఇంకా ఏదో చెప్పబోయే లోపే గ్రాండ్ మాకు ఆపరేషన్ అని ఫోన్ వస్తుంది. ఆ తర్వాత ఆపరేషన్ సక్సెస్ అయ్యాక గ్రాండ్ మా షావ్ ని లోపలికి పిలుస్తుంది. చూడు షావ్, నీ లైఫ్ గురించి నువ్వే డెసిషన్ తీసుకోవాలి, నేనైతే నిన్ను ప్రెషర్ చేయను, కాకపోతే ఈ ఫ్యామిలీలో నీ వాల్యూ ఏంటో చెప్పాలనుకుంటున్నాను. స్టార్టింగ్ లో ఇవన్నీ డైజెస్ట్ చేసుకోవడం నీకు కష్టం కావచ్చు, కానీ మీ ఇద్దరి మధ్య ప్రేమ ఉంటే మిగతా విషయాలు ఎందుకు మ్యాటర్ అవుతాయి అని చెప్తుంది. ఆ తర్వాత గ్రాండ్ మా లూసీని కూడా పిలిచి తన షార్ట్ టెంపర్ ని తగ్గించుకోమని బుద్ధి చెప్తుంది. షావ్ బయటికి రాగానే లూ వాళ్ళమ్మ తన గురించి గొప్పగా చెప్పడం వింటుంది. అప్పుడు షావ్ కు ఒక విషయం అర్థమవుతుంది, తను పెరిగిన వాతావరణం వల్లే తను చాలా నెగిటివ్ గా ఆలోచిస్తుంది, కానీ లూ ఫ్యామిలీ చాలా మంచిదని రియలైజ్ అవుతుంది. తర్వాత ఆమె ఇంటికి వెళ్తే అక్కడ లూ ఉంటాడు. ప్లీజ్ నన్ను వెళ్ళిపోమా నాన్నకు, చివరిసారి ఒక్కసారైనా నీతో డిన్నర్ చేయాలనుకుంటున్నాను అంటాడు లూ బాధగా. ఇద్దరు కలిసి డిన్నర్ చేస్తారు. అప్పుడు లూ మోకాళ్ళ మీద కూర్చొని మళ్ళీ ప్రపోజ్ చేస్తాడు. షావ్ ఎమోషనల్ అవుతూ, నేను నీతో మిసెస్ లూగా మళ్ళీ ఒక కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అని తన ప్రేమని కన్ఫెస్ చేస్తుంది. అంతే, ఆ మాట విన్న మనోడు ఎమోషనల్ అయ్యి ఆమెకి రింగ్ తొడిగి గట్టిగా హక్ చేసుకుంటాడు. ఆమెను పట్టుకొని ఏడుస్తూ, ఇక నుండి నీకు నా లైఫ్ లో ఎప్పుడు అబద్ధం చెప్పను, నాకు నువ్వు నీకు నేను తప్ప ఎవరూ లేరు కానీ అని చెప్పి ఆమెను బెడ్రూమ్ లోకి తీసుకెళ్లి డీప్ కిస్ చేస్తూ ఆమె పర్మిషన్ తీసుకొని ఆమెను ఎత్తుకొని ఆ నైట్ ఇంటిమేట్ అవుతారు. నెక్స్ట్ డే షావ్ వాళ్ళ అమ్మాయి ఏడుస్తూ ఫోన్ చేస్తుంది. అక్కడికి వెళ్తే పరిస్థితి దారుణంగా ఉంటుంది. మాయా కూడా లూ అసలు నిజం తెలిసి షాక్ అవుతుంది. ఆమె హస్బెండ్ కూడా ఆమెను వదిలేస్తాడు. షావ్ ధైర్యం చేసి పోలీసులను పిలిపించి ఇన్ని రోజులు తన స్టెప్ డాడ్ చేసిన అన్యాయాలకి అతన్ని జైలుకు పంపిస్తుంది. తన సొంత తల్లిని సొంత చెల్లిని కాపాడుకుంటుంది. క్లైమాక్స్ లో షావ్ అండ్ లూ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు షావ్ కి కొంచెం అన్హెల్దీగా ఉండడంతో డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అక్కడ షావ్ ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. మన హీరో ఎగ్జైట్మెంట్ కి కంట్రోల్ లేదు. ప్రెగ్నెంట్ అయిందని తెలియగానే ఆమె నడవకూడదని ఎత్తుకొని, ఇక నుంచి నువ్వు నడవడానికి వీల్లేదు, ఏం కావాలన్నా నాకు చెప్పు, నేను చూసుకుంటాను అని అతని ప్రేమను ఆమె మీద చూపిస్తాడు. అది చూసి డాక్టర్, ఇక చాలే మీ ప్రేమ, ఇంటికెళ్లి చూసుకోండి, ప్రస్తుతానికైతే ఆమె నడవడమే మంచిది అని చెప్పగానే వెంటనే దించుతాడు. ఇద్దరు ఆనందంతో కిస్ చేసుకుంటారు. దాంతో ఈ స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గైస్, ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ గనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రోజు ఇంకో స్టోరీతో మీకు తెలుసు కదా మళ్ళీ వచ్చేస్తా. అంతవరకు టాటా, బై బై.